బిగ్ బాస్ హౌస్‌లో 12వ వారం నామినేషన్ ప్రాసెస్ అయితే మొదలైపోయింది. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఎవరు ఎక్కడ తగ్గేదే లేదు అంటూ రెచ్చిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఉండేలాగా నామినేషన్ ఉంటే ఏం బాగుంటుంది. అందుకే ఏదో స్పెషల్‌గా ఉండాలి అంటూ బిగ్ బాస్ అయితే ఒక తలుచుకున్నట్టు ఉన్నారు. అయితే హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కూడా నామినేషన్ చేయడానికి వాళ్ళలో వాళ్ళే నామినేషన్ చేసుకుంటే ఏం బావుంటది. ఎలిమినేషన్ అయ్యి బయటికి వెళ్ళిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేషన్ చేస్తే బాగుంటది అంటూ చాలా బాగా ఆలోచించారు బిగ్ బాస్. అయితే ఈ బిగ్ బాస్ ఆలోచనలకి బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికన్నా ముందుగా అయితే ఒకవైపు నిఖిల్, మరోవైపు యష్మి అయితే ఫైర్ అవుతూనే వచ్చేస్తూ ఉన్నారు. అయితే ఎలిమినేషన్ అయ్యి బయటకు వెళ్ళిన కంటెస్టెంట్‌లో అయితే మొదటిగా ఎంట్రీ ఇచ్చేసింది సోనియా. అయితే వచ్చి రాగానే ప్రేరణ మీద నామినేషన్ చేస్తూ తన మీద రెచ్చిపోతూ వచ్చేసింది. దాని తర్వాత నిఖిల్‌ని నామినేషన్ చేస్తూ నిఖిల్ మీద రెచ్చిపోతూ వచ్చేసింది. ఎవరిని కూడా ఎక్కడ వదలలేదు. తగ్గేదే లేదు అంటూ సోనియా అయితే రెచ్చిపోయింది. దీని తర్వాత ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‌లోకి కావ్య ఎంట్రీ ఇచ్చేసింది. అలానే కావ్య కూడా వచ్చిన వెంటనే ఎవరిని కూడా వదలకుండా ఒకవైపు యష్మికి, మరోవైపు నిఖిల్‌కి ఇద్దరికీ కూడా దుమ్ము దులిపేసిందనే చెప్పాలి. మరి నిఖిల్ సంగతి ఎలా ఉంటదని మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం.